ఏపీలో మరో ఎన్నికల సమరానికి పార్టీలు సన్నద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. కీలకమైన స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా సై అంటే సై అన్నట్టుగా పోరాడేందుకు ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఆ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు అదే హడావుడి కనిపిస్తోంది. ఒక ముఖ్యమైన అంశం చుట్టే అక్కడి రాజకీయాలు తిరిగేలా కనిపిస్తున్నాయి. మామూలు అంశంలాగే కనిపిస్తున్నా పొలిటికల్ గా అగ్గిరాజేస్తోందట. అక్కడ మిర్చికి ఎంత ఘాట్ ఉంటుందో ఈ విషయం కూడా అంతే హాట్ అంటున్నాయట అక్కడ రాజకీయ వర్గాలు. ఇంతకీ అదేంటో చూద్దామా? శంకర్ విలాస్ బ్రిడ్జ్ కేర్ ఆఫ్ హాట్ పాలిటిక్స్. వారధి చుట్టే రాజకీయం. వైసీపీ వర్సెస్ కూటమి. గుంటూరులో ప్రస్తుతం వినిపిస్తున్న పొలిటికల్ గుసగుస ఇదే మరి. ఈ కార్పొరేషన్ పరిధిలో కీలకమైన శంకర్ విలాస్ వంతెన అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ ముచ్చట మరి అంత పవర్ఫుల్లా అంటే పరిణామాలు చూస్తే అంతేగా మరి అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ విషయంలో అటు వైసీపీ ఇటు టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలతో పాటు ప్రత్తిపాడు మండలం, గుంటూరు రూరల్ మండలాన్ని కలుపుతూ ఏర్పడిన గుంటూరు కార్పొరేషన్ పరిధి అదే స్థాయి రాజకీయ ప్రాధాన్యతను కలిగి ఉంది. మొత్తంగా 3 నియోజకవర్గాల సమాహారంగా ఉన్న గుంటూరు కార్పొరేషన్ లో పురాతన బ్రిడ్జ్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల్ని కలిపే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంపై రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టడమే దీనికి కారణంగా తెలుస్తోంది. 70 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి కావడంతో దానిని తొలగించి నూతన వంతెనను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిద్ధం చేసిన ప్రతిపాదనలే ఓకే చేయించి నిధులు కూడా విడుదల చేయించారు. పనులు సైతం ప్రారంభమై శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. అయితే బ్రిడ్జి డిజైన్ మొదలు స్థలాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం ఇచ్చే అంశం వరకు అన్నింటా రాజకీయ దుమారం రేగుతూ ఉండటమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ విషయమై వైసీపీ, టీడీపీ నాయకులు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మొదట్లో ఈ బ్రిడ్జి నిర్మాణంపై అంతగా దృష్టి పెట్టని స్థానిక వైసీపీ నేతలు ఇటీవలే వంతెన నిర్మాణ పనుల్ని పరిశీలించడం పొలిటికల్ గా సెగరేపింది. కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలపైన విమర్శలు ఎక్కుపెట్టడం మరింత రచ్చకు కారణమైంది. పాత బ్రిడ్జి స్థానంలో మరో సాధారణ వంతెన కట్టే బదులు ఐకానిక్ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాల్సి ఉండగా పెమ్మసాని మాత్రం ఒంటెత్తు పోకడలు పోతున్నారని ఆరోపించారు. 200 కోట్ల నిధులు తీసుకువచ్చి భారీ ఫ్లైఓవర్ నిర్మిస్తే బ్రాడీపేట, అరెండల్పేటలోని వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేదని అభిప్రాయపడ్డారు. పౌర సంఘాలు, ప్రతిపక్ష నేతల సలహాల్ని పక్కన పెట్టి కేవలం 100 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టడం ఏంటనే ఆరోపణలు మొదలయ్యాయి. శంకర్ విలాస్ బ్రిడ్జి విషయంలో వైసీపీ ఆరోపణల్ని కూటమి నేతలు ఖండాలుగా ఖండించేశారు. గత 5 ఏళ్ల పాలనలో కొత్త వంతెన నిర్మాణం గురించి పట్టించుకొని వైసీపీ నేతలు ఇప్పుడొచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2 ఏళ్లలో వంతెన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయాలని తాము పనిచేస్తుంటే స్థానికుల్ని రెచ్చగొట్టే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కూటమి నేతలు, మరోవైపు వైసీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం వెనుక బలమైన కారణం లేకపోలేదంటున్నాయి రాజకీయ వర్గాలు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే శంకర్ విలాస్ బ్రిడ్జి చుట్టూ రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కొత్త బ్రిడ్జి నిర్మాణం కారణంగా పాత వంతెన్ని పూర్తిగా తొలగించడంతో స్థానికంగా ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. ఇంకోవైపు స్థలాలు కోల్పోతున్న కొంతమంది వ్యాపారులు హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ అంశంలో రాజకీయ లబ్ధి పొందవచ్చని వైసీపీ భావిస్తోంది. ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూనే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ స్థానికంగా మద్దతు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీ ఎత్తుగడని ముందే పసిగట్టిన కూటమి పార్టీలు మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తున్నాయి. అధికారం చేతిలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే హడావిడి చేస్తున్నారంటూ రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెబుతూనే గత పాలకుల వైఫల్యాన్ని ఎండగట్టే అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవడం లేదు. ఇటు వైసీపీ, అటు కూటమి వర్గాల మధ్య మంటలు రేపుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జి వ్యవహారం ఎటు దారి తీస్తుందో చూడాలి.